చేశాను కదా, ఇప్పుడు పచ్చి పులుసు పచ్చడి చేస్తున్నాను వంకాయలతోటి. స్టవ్ వెలిగించుకొని వంకాయలు బాగా కాలాలండి. వంకాయలు కాలిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఈ చింతపండు అండి. అంటే మనం పులుపు తిన్నంత మనం వేసుకోవచ్చు. పిసుకాలి కదా, చింతపండు నానబెట్టేసుకొని గింజలు అవి తీసేసుకొని శుభ్రంగా చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. వంకాయలు బాగా కాలినాయండి. ఒక్కటి కాలింది, ఇంకోటి కాలుతుంది. కాలిన తర్వాత మళ్ళీ తీసి చూపిస్తాను మీకు. దొండకాయ ఫ్రైలో ఇందాక ఎల్లుల్లిపాయలు వేయటం మర్చిపోయాను కదండి, ఇప్పుడు వేస్తున్నాను. వంకాయలు శుభ్రం చేసుకోవాలి. తొక్కలు తీసేసి శుభ్రంగాను. కాలిపోతున్నాయి. పురుగులు ఉన్నా లేదో శుభ్రంగా చూసుకోవాలండి. ఇలాగా వంకాయలు పురుగులు ఉన్నా లేదో చూసుకుంటే మంచిదండి. కళ్ళు మూసి తినే కన్నా మనం చూసుకొని తిన్నాం అనుకోండి, కొంచెం శుభ్రంగా ఉంటుంది. వంకాయలు ఫస్ట్ వంకాయలు వేసేసుకోనండి. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు మనకు ఎన్ని కలితే అన్ని వేసుకోవచ్చండి. అన్ని వేసుకోవాలని లెక్కలేదు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు. అంటే వంకాయ పచ్చి పులుసు అంటే పలుచగా ఉంటుంది అనుకున్నారు మీరు. నేను చేసేది చిక్కగా ఉంటుందండి. మేము మా అమ్మగారి ఇంట్లోని మా అమ్మ చేసేదండి ఎక్కువ. మేము పచ్చడి అంటాం దీన్ని, అందరూ పచ్చి పులుసు పచ్చడి అంటాం. మీరేమంటారో చెప్పండి. తగినంత ఉప్పు వేసుకోనండి. మనకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవచ్చు. కొద్దిగా కారం ఇవన్నీ కలిపి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి. కొత్తిమీర అయిపోయింది. కొత్తిమీర వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. పొద్దున్న నేను తీసుకుందంటే అడిగి వెళ్ళిపోయాడండి. కొత్తిమీర తీసుకోవాలి. వంకాయ మెత్తగా చేస్తాం కదండి. ఇలాగా చేసిన తర్వాత మనకు పులుపు ఎంత కావాలితే అంత వేసుకోవచ్చండి, మీ ఇష్టం. మా ఇంట్లో కొంచెం పుల్లగానే తింటామండి, అందుకని కొంచెం వేస్తాను ఎక్కువ. అంటే నేను చింతపండు పులుపు వేస్తాను. వేసిన తర్వాత తాలింపు వేసిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. తగినంత చింతపండు వేసుకొని వేసేసుకొని దీంట్లో తాలింపు వేసుకొని మనం తింటే తాలింపు వేసినప్పుడు మీకు చూపిస్తాను ఎలాగుంటుందో. టేస్ట్ చెప్తాను మీకు. తాలింపులో ఎల్లుల్లిపాయలు వేసి వంకాయ పచ్చళ్ళలోకి, అదే పచ్చి పులుసులోకి అండి తాలింపు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. కొబ్బరికాయ పచ్చడి ఒకటి, గోంగూర ఒకటి, వంకాయ పచ్చి పులుసు పచ్చడి ఒకటి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఎండుమిరపకాయ, కరివేపాకు, ఎల్లుల్లిపాయ. వంకాయ పచ్చి పులుసులోనే తాలింపు వేసుకోనండి. రెడీ అయిపోయిందండి వంకాయ పచ్చి పులుసు పచ్చడి. మీకు తిని చూపిస్తాను. దొండకాయ ఫ్రై చేస్తున్నాను కదండి, ఇందాక ఆగిపోయిందండి అది. దొండకాయ పిల్ల తగినంత కారపూస వేసుకోవచ్చు, కొబ్బరికాయ వేసుకోవచ్చు, ఏదంటే అది వేసుకోవచ్చు.
నేను మసాలా పొడి వేస్తానండి, కొబ్బరికాయ లేదు కదా, మసాలా పొడి వేస్తాను. ఇంకా కొంచెం వేగాలి, వేగిన తర్వాత మీకు చూపిస్తాను. పులుసు రెడీ అయిపోయిందండి. దొండకాయ ఇప్పుడుతో పాటు వంకాయ పచ్చిపులుసు చేస్తున్నాను, చారు కాస్తున్నాను. చారు ఇంకా మరగాలండి. దీని పచ్చిపులుసు పచ్చడి అయిపోయిన తర్వాత రేపట్లో ఆచి మసాలా వేస్తున్నానండి. ఆచి మసాలా ఇందులో వేసుకున్నా బాగుంటుందండి, చికెన్ మసాలా. బాగా వేగిన తర్వాత మీకు తిని చూపిస్తాను. మసాలా పొడి వేసుకోవచ్చు అండి, కొబ్బరికాయ పొడి వేసుకోవచ్చు, కారపూస వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. అట్లా కొత్తిమీర చిమ్ముకోనండి. చారు మరిగిపోయిందండి, చారు తాలింపు వేయాలి. చారు తాలింపులోకి తాలింపు తీసి రెడీగా ఉంచాను. చారు మరిగిపోయిందండి, చారులోకి అన్నీ వేసానండి. కొత్తిమీర, బెండకాయ, టమాటా అన్నీ వేసాను. తాలింపు తీసాను, తాలింపు గింజలు అన్నీ వేసాను. కరివేపాకు వేయాలండి. చారు తాలింపు అయిపోయిందండి. తాలింపు తాలింపు వేస్తాను. ఇప్పుడు నేను చెప్పండి కామెంట్ బాక్స్లో అలాగే. ఇప్పుడు నేను వడ్డించుకొని మీకు చూపిస్తాను. వేడి అన్నం అండి, దొండకాయ ఫ్రై కదండి. తాలింపు అది వేసిన తర్వాత మీకు చూపించాను. డైలీ 2 కూరలు ఒక చారు ఉందండి కదండి. కొంతమంది పచ్చిపులుసు అంటే పలసగా చేసుకుంటారు, చారు టైప్గా ఉంటుంది. నేను ఎప్పుడు అలా చేయను, ఇలా చేస్తాను. ఇది మనకు చక్కగా మనకి ఉగాది పచ్చడి ఉంటుంది చూసారా, అలా వస్తుంది అన్నమాట. ఇదే పచ్చడిగా ముక్కలు అన్నీ వేసుకుంటాం కదండి, సూపర్ అండి. పచ్చడిగా ముక్కలు వేసుకొని సరిపోయినండి. పులుపు, ఉప్పు, కారం, అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఉంటాయి కదండి, చాలా సూపర్గా ఉంటుంది. అలాగే దొండకాయ ఇప్పుడు కూడా చూపిస్తాను. దొండకాయ ఫ్రై అండి, దొండకాయ ఫ్రై అండి. తినటం సులువేనండి బాబు, కొయ్యటం అవి వేగటం ఎంత టైం పట్టిందోనండి. అర కేజీ కాయలు కొయ్యాలంటే చాలా టైం పడుతుందండి బాబు. తింటాం. కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్.